ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ. పార్లమెంటు సమావేశాలలో చర్చించవలసిన అంశాలపై దిశానిర్దేశం. పోలవరం ఎత్తు తగ్గింపుపై సభలో నిలదీస్తాం. పార్లమెంటు వైఎస్ఆర్సీపీ తరపున పోరాడతామన్న పిల్లి సుభాష్ చంద్రబోస్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సెంటిమెంట్తో కూడిన అంశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడతామన్న ఎమ్మెల్సీ బొత్స. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలి. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉంది అన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పీఏసీ చైర్మన్ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ నామినేషన్ దాఖలు. నామినేషన్ వేయనున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సముద్రంలో వినూత్న నిరసన. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన. చంద్రబాబు ఇస్తాము అన్న 20,000 వెంటనే ఇవ్వాలి అని డిమాండ్. విశాఖ సాగర తీరంలో దొంగల ముఠా హల్చల్. 2 పర్యాటకులపై బీరు సీసాలతో దాడి. బాధితుల నుంచి నగదు, సెల్ఫోన్ లాక్కెళ్లిన దుండగులు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి అని న్యాయవాదుల నిరసన. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాలి అని డిమాండ్. 3వ రోజు కోర్టు విధులకు బహిష్కరించిన న్యాయవాదులు. డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం. డిసెంబర్ 15, 16 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్న టీజీపీఎస్సీ. రుణమాఫీ, రైతు బంధు, వడ్ల బోనస్ ఇచ్చినట్లు ప్రజలు చెబితే రాజీనామా చేస్తా, లేకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్. పోలీసులను పావులుగా వాడుకోవడం కాంగ్రెస్ కు అలవాటు. ప్రభుత్వ ఒత్తిడితో బీఆర్ఎస్ సభకు పర్మిషన్ ఇవ్వలేదు అన్న సత్యవతి రాథోడ్. లగచర్ల బాధితుల్ని ఓదార్చడం కోసమే బీఆర్ఎస్ సభ. ఎస్పీ పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వ ఒత్తిడితో రద్దు చేశారు అన్న మాజీ ఎంపీ మాలోతు కవిత. కోనసీమ జిల్లా కూనవరం సెక్షన్లో విద్యుత్ శాఖ ఉద్యోగి చేతివాటం. 12 లక్షల రూపాయల బిల్లులతో పరార్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన. మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు చేపడతామన్న ఎమ్మెల్యే వివేక్. కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది. వేర్పాటువాది యాసిన్ మాలిక్ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు. కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం. ఐఏఎస్గా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ. ఆయన సేవలను గుర్తించే కేంద్రం కీలక బాధ్యతలు. యాంటీ ట్రస్ట్ దావాల ముప్పును ఎదుర్కోవడానికి ఉద్యోగులకు గూగుల్ సూచనలు. వ్యంగ్యం, ఊహాగానాలకు దూరంగా ఉంటూ హాట్ టాపిక్స్ గురించి రాసే ముందు ఆలోచించాలి అని వెల్లడి. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 500, నిఫ్టీ 180 పాయింట్లకు పైగా లాస్.